అది కొత్త పెళ్ళి. ఏం చేస్తారు మీరు? ఏం లేదు, తినుడు తిరుగుడు. వ్యవసాయం లేదా నీకు? వ్యవసాయం లేదు, ఏం లేదు, ఏది లేదు. పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ లేదు, ఏది లేదు. ఉన్నాయే పోతానాయి. 4,000 ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. 4,000 కాదు, 2,000 ఇస్తానికి దుఃఖం వస్తుంది నీకు నాకు. 2,000 ఎవరు చేసిళ్ళు? 2,000 2,000 ఎవరు చేసిళ్ళు? కేసీఆర్ చేసిండు. ఈయన 4,000 ఇస్తున్నాడు, ఏది ఒక్క రూపాయి లేదు ఎక్స్ట్రా. ఎకరాన 6,000 ఇస్తున్నాడు. 6,000 వేని 4 ఎకరాలకు 2 ఎకరాలకు ఇచ్చిండు. అది అంటే రైతు బంధు మంచిగా పరిపాలిస్తున్నా, అన్ని ఇస్తున్నా అని చెప్తుండు రేవంత్ రెడ్డి. అన్ని ఇస్తారు, జాలాల్లో వాడిపోతాను, కొట్టుకుపోతాను, జాలరి కొట్టుకుపోతాను. ఆడవాళ్ళు బాగుంటే ఆయనకు అన్ని బాగుంటాయి. మగవాడు అవసరం లేదు, మగవాళ్ళతో పని లేదు. ఆడవాళ్ళతోనే పని, ఆడవాళ్ళతోనే పని. కోటేశ్వరం చేస్తాడు, కోటేశ్వరం చెప్తాడు, అందరిని చెప్తాడు. దా మాట్లాడదు రావా, మాకు బసత్తలేదు మాట్లాడుతా. వాళ్ళకు కూడా 20,000 ఇస్తలేడుగా. ఇవ్వకుండా బాధలు వాళ్ళకు. వాళ్ళ గ్రూపుల వాళ్ళు ఉంటే చాలు. వాళ్ళకు గ్రూపుల వాళ్ళు ఉంటే గ్రూపుల వాళ్ళు వాళ్ళకు కేటాయిస్తారు, మనకెవడు కేటాయిస్తాడు? గత ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉండేది? గ్యాస్ 300కి ఇస్తారు, ఆడవాళ్ళకి బాగా వచ్చి ఇంకా 200కి ఇస్తారట. ఫ్రీ కరెంట్ ఇస్తుండట. ఫ్రీ కరెంటు కాదు, 200 పోయి 500 ఇస్తాడు ఫ్రీగా కరెంటు. ఇది బస్సు ఫ్రీగా ఇస్తాడు కదా, ఇది కూడా అంతే. వ్యవసాయం ఉందా నీకు? వ్యవసాయం లేదు, కూలవాడి దున్నేసుకుంటే ట్రాక్టర్ దున్నేసుకుంటే. పింఛన్ వస్తాయా నీకు? వస్తుంది. ఎంత? 2,000. 4,000 ఇస్తాడేమో రేవంత్ రెడ్డి. ఎత్తలేడు. ఇస్తా అని చెప్పిండుగా. ఎన్నాడు? ఇద్దలేడు. ఎట్లా ఉందా మరి కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? ఎట్లా కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? ఏమో ఇప్పుడు ఏం మంచిగా అంటారు, చెడ్డ అంటట్లేదు, ఏమంటట్లేదు. 6 గ్యారెంటీ మంచిగా అమలు చేస్తున్నానని చెప్తాను. ఏడికెళ్ళాయో ఏడికెళ్ళి చేస్తాడు. ఇంకా 6 గ్యారెంట్లు. ఒక బస్ ఫ్రీ అయితే చేసిండు, కదా ఒకటి చేసిండు. పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా, 500కి గ్యాస్ ఇస్తున్నా. ఏది లేదు ఇక్కడ, ఇల్లు లేదు. ఇప్పుడు తెలంగాణ రాకముందు నీళ్ళ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఎట్లా ఉండదు తాత? ఇప్పుడు తెలంగాణ రాకముందు అంటే అప్పుడు వానలు రాలే, కానీ నీళ్ళు ఉన్నాక కేసీఆర్ ప్రభుత్వం మంచిగా వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మంచి పనులు చేసిండా? చేసిండే. ఏమేమి చేసిండు తాత? ఏం చేసిండంటే అందరికీ పేదోళ్ళని చదవాళ్ళని అందరికీ పింఛన్లు ఇప్పించడు, అది ఇది మంచిగా చేసి ఇంటింటికి నల్లలు ఇచ్చిండు, మంచిగా చేసిండు. ఎందుకు కూడా కొట్టిలే మరి, అంత మంచి పని చేసిండుగా. ఈయన అని పెట్టలేదా 2,000 పింఛన్, అది మన ఏదో 2 లక్షల మాఫీ, రుణ మాఫీ అని ఇవన్నీ చేస్తే అందరు నమ్మేస్తే అందరు జాడిచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఇక అదే పరిస్థితి, ఇంకే ఏం చేస్తాం ఇక.
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నారు. పేదల కోసం మంచి చేసిండా రేవంత్ రెడ్డి? ఏదయ్యా చేద్దామని చెప్పిండు, ఎక్కడ చేసిండు అని చెప్పుడు వరకు కానీ చేసుడు లేదు. ఈ ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన మంచిగా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నా, సన్న బియ్యం ఇస్తున్నా, 500 గ్యాస్ ఇస్తున్నా అని చెప్తుండు కదా. ఏది లేదు, గాస్ ఎక్కడ ఇస్తాడు, ఏడు ఇస్తాడు. మళ్ళీ వస్తాడా రేవంత్ రెడ్డి? ఏమో ఇక భగవంతుడు అచ్చాడు చూసేది. ఇప్పుడు మనం ఏమంటారు, ఎవరి చేతులు ఎట్టుందో. వీళ్ళిద్దరు పరిపాలన ఎవరిది మంచిగా ఉన్నదే? మన కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉన్నది. మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందా లేకుంటే రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా? అయ్యా అప్పుడు ఎవరు వస్తారో మనకి ఇప్పుడు ఏం చెప్పలేము. ఇప్పుడు ఏం చెప్పలేము మనం. అది ఏం చెప్పలేము. ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఇప్పుడా? మన మన ఈయన ఇజ్జన్న. ఎట్లా ఆయన పనితీరు? ఏదో అప్పుడు వచ్చిండు అన్ని ఆమలు పెట్టిండు, కానీ ఇప్పుడు తిరిగేది లేదు, చేసేది లేదు, ఇచ్చేది లేదు, పోయేది అంతే. మళ్ళీ వస్తాడా? అదంతా బాగుందయ్యా, మనం అత్తానరా రానద్దు అంతే. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరే? ఈయన దాసరమోహన్ రెడ్డి. ఆయన ఉన్నప్పుడు పనితీరు ఎట్లా ఉండే? ఇక పంచారంటే తెలంగాణ వస్తా, నేను ఎప్పుడు చెప్పినా కదా. అదే